Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. హలో సార్, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద బయట మొత్తం రచ్చ నడుస్తుంది. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒకరి తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణకు అయితే పిలవడం జరుగుతుంది. అండ్ విష్ణుప్రియది నిన్న ఫోన్ సీజ్ చేశారు, లేకపోతే ఒక 3-4 hours తనని ఇంట్రాగేట్ చేశారు అని కూడా తెలుస్తుంది. అదంతా జరిగిందా సార్? ఫోన్ సీజ్ చేయడం అనేది అబద్ధం, బట్ ఇంట్రాగేషన్ 4-5 hours కాదు, ఇంకా ఎక్కువ జరిగింది. ఇంట్రాగేషన్ కూడా కదా, ఎంక్వైరీ అనాలి. ఇంట్రాగేషన్ అంటే మళ్ళీ ఏదో వేరే అర్థం వస్తుంది. ఎంక్వైరీ కూడా ఏముంటుంది అంటే లైక్ ఇంకా డీటెయిల్స్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చెక్ చేయడం కోసం ఆ టైం పడుతుంది. వీళ్ళు చేసేది ఏమన్నా జనరల్గా కూర్చొని ఉంటారు, వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఎక్కడైనా ఏమైనా డౌట్లు వస్తే అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ ఇప్పుడు దాంట్లో పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు రానా ఉన్నారు, లేకపోతే విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ఇలాంటి పెద్ద హీరోస్ హీరోయిన్స్ ఉంటే ఫస్ట్ ఈ పంజాగుట్టలో కేసులు పడిన 11 మంది చిన్న యూట్యూబర్స్, నార్మల్ యూట్యూబర్స్. అండ్ మళ్ళీ మియాపూర్లో మాత్రం వీళ్ళ హీరోస్ మీద పడ్డది. కాకపోతే ఫస్ట్ చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ యూట్యూబర్స్ని కానీ ఎందుకు టార్గెట్ చేశారంటారు? ఏది జరిగినా మంచిగా జరిగింది అనుకుంటున్నాను నేను. అంటే ఫస్ట్ వీళ్ళు పెట్టిన సెక్షన్ ఏదైతే ఉందో 318 అనేది ఒక 3 ఏళ్లలోపు జైలు శిక్ష లేకపోతే ఫైన్తో సరిపెట్టే సెక్షన్ అనమాట. సో జనరల్గా జడ్జి గారి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆయన వీళ్ళు సరే తెలియక పొరపాటున చేశారు అనుకున్నప్పుడు ఫస్ట్ టైం ఏదో ఫైన్ తోటి సరిపెట్టచ్చు, ఆ రోజు ఒక వార్నింగ్ తోటి సరిపెట్టచ్చు. లేదు అంటే వీళ్ళు ఆల్రెడీ ఇదే పనిలో ఉన్నారు, మళ్ళీ చేస్తున్నారని చెప్పి కనుక ప్రూవ్ అయితే వాళ్ళకి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఏదైనా సరే ఒక ఎఫ్ఐఆర్లో మనం ఒక సెక్షన్ చూసినప్పుడు ఆ సెక్షన్ కనుక 318 ఇలాంటిది ఏదైనా ఆ సెక్షన్కి శిక్ష ఒక 7 ఏళ్ళు కనుక దాటితే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ వీటికి జనరల్గా అరెస్ట్ ఉండదు. బట్ ఎప్పుడు అరెస్ట్ ఉంటుంది అంటే మనం కోఆపరేట్ చేయకపోతే ఆ రీజన్ పెట్టి పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఇది వచ్చిందో నేను వీళ్ళకి చెప్పింది ఏంటంటే కోఆపరేట్ చేస్తే ఈజీగా అయిపోతుంది, ఎందుకు స్టేషన్ బెయిల్ తోటి అయిపోతుంది, లేకపోతే అనవసరంగా పెద్ద చేసుకునేందుకు, వీళ్ళంత తొందరగా కానీ చేసుకుంటే మనకి ఈ టెన్షన్ ఉండదు, మన పనులు మనం చేసుకోవచ్చు అనేది. ఓకే, అయితే నిన్న మామూలుగా మీరు చెప్పారు, మాట్లాడుతున్నారంటే ఈ టేస్టీ తేజ లేకపోతే విష్ణుప్రియ మీకు ఆల్రెడీ ఫ్రెండ్స్. అయితే వీళ్ళని ఇంటరాగేషన్కి అదే ఎంక్వైరీకి పిలిచిన టైంకే మీరు ఎందుకు వెళ్ళడం జరిగింది పంజాగుట్ట? అది యాదృచ్ఛికం. అదేంటంటే నాది అది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మీకు చెప్తా. అది ఆల్మోస్ట్ 1 year వస్తుంది. ఒక అమ్మాయి ఇట్లా నన్ను వేధిస్తుందన్న కేసు ఒకటి. పెళ్లి చేసుకుంటావా, వస్తావా, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారన్న కూడా నానా రకాలుగా నీ పిల్లల్ని చంపేస్తా, చేతపడి చెప్పేస్తా, ఇలా రకరకాలుగా ఇంకా వేధింపులు తట్టుకోలేక నేను వెళ్ళి పోలీస్ కేసు పెట్టా. సో అది తర్వాత దానికోసం ఏదైనా సరే కొత్త సాక్ష్యాలు ఏమైనా వస్తే చెప్పడం కోసం అన్నమాట. అదే నాకు కూడా ఐడియా ఉంది, కాకపోతే చూసే జనాలకి చాలా మందికి డౌట్ ఉంది. అంటే అదే టైంలో ఇది అవ్వడం అనేది. నేను యాక్చువల్గా ఏంటంటే సైకిల్ తొక్కడం కొంచెం నేర్పించి వదిలేస్తే వాళ్ళు తొక్కుకోవాలి. అలా ఇంకా ప్రతి ఒక్కరు వెనకాల నేను వెళ్ళి అక్కడ నిల్చొని కదా, నేను జస్ట్ చెప్పాను. ఇంకా ఆల్రెడీ బురదలో మొదలైపోయింది. ఇప్పుడు మీ ఫ్రెండ్కి జరిగినా మీరు ఏదైనా లీగల్ అసిస్టెన్సో లేకపోతే ఏదైనా మీకు తోచిన సలహా అనేది ఇస్తారు కదా. సో నేను అదే కేటగిరీలో వాళ్ళని వెళ్ళి పోలీసులకి జరిగింది చెప్పండి, సహకరించండి అని చెప్పాను. సో ఇప్పుడు 11 మంది మీరు పెట్టారు, అందులో ఫస్ట్ వచ్చింది ఎవరు? తేజానే కదా. అందరికన్నా ముందు వచ్చి పాపం అంత భయపడ్డవాడు కూడా ఫస్ట్ వచ్చి పోలీసులకి సహకరించి అన్ని వివరాలు ఇవ్వడంతో ఆ పెద్ద తరకాలను పట్టుకోవడానికి ఈజీ అవుతుంది. అది ఎంత తొందరగా చేస్తే అంత ఒక బాధ్యత కలిగిన పౌరుడు అదే చేస్తారు. తెలియక చేసిన తప్పు అవ్వచ్చు, బట్ అది మనం ఒకసారి ఇది తప్పని తెలిసిన తర్వాత మనం వెళ్ళి కన్ఫెస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు తప్పని ఇప్పుడు తెలియడం కాదు, ఇన్ జనరల్గా మనం చూసుకుంటూ ఉంటే మన చిన్నప్పటి నుంచి ఉన్న మూవీస్లో అయినా ఎక్కడైనా ఎవరైనా ఒక 4 కూర్చొని పేకాట ఆడుతుంటే కూడా పోలీసులు పట్టుకెళ్ళేవారు. పేకాట ఆడిన లేకపోతే సట్కా మట్కా అని ఒకటి ఉంటుంది. ఇది నేషనల్ లెవెల్ వరకు జరుగుతుంది ఈ సట్కా మట్కా అనేది. వీటికి సంబంధించిన స్టాల్స్ కూడా మనకు కనబడవు, కానీ అంత ఇంటర్నల్గా జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు కూడా పోలీసులు పట్టుకెళ్తారు, లేకపోతే అరెస్ట్ చేస్తారు. లేకపోతే క్రికెట్ బెట్టింగ్ ఫన్నీగా చేసుకుంటున్నా, ఎలా చేసుకుంటున్నా దానికి కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారనేది మనందరికీ ఒకటి ఉంటుంది. రీసెంట్గా ఒక న్యూస్ కూడా చూసా, సారీ బట్ చూసినప్పుడు నాకు కింద కామెంట్స్ చెప్తుంటే అనిపించింది. ఎక్కడో ప్యాక్ ఆడుతున్నారు ఎట్లాగే రూమ్లో కూర్చొని డబ్బులు పెట్టి ఆడుతుంటే పోలీసులకి తెలిసి వాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారట.
పట్టుకోవడానికి వెళ్తే సరే కొంతమంది పట్టుకున్నారు. దాంట్లో ఏమవుతుంది, పట్టుకుంటే సరే ఒప్పుకోవాలి, ఇంకోసారి చేయమనే బుద్ధి రావాలి, ఫైనో లేకపోతే శిక్ష ఏదో అవ్వాలి, జనరల్గా ఫైన్ ఉంటుంది, సో అయిపోద్ది. బట్ జనాలకి ఏంటంటే పోలీసు కేసు అనేది ఒక భయం వచ్చేసి అందులో ఒకటి ఏం చేశారు, కొంతమంది పట్టుకున్నారు, ఒకటి పైనుంచి 3వ ఫ్లోర్ 2వ ఫ్లోర్ నుంచి దూకేసేట కిందకి, అయ్యో దూకేసి చచ్చిపోయాడు వాడు పాపం. అయ్యో చచ్చిపోవడం ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా మొదలెట్టారు. అయ్యింది కింద న్యూస్ అనమాట, ఒక ఆటగాడిని చంపేశారు కదరా అని చెప్పి. అంటే రోజు కానీ బట్ అలా మీరు చెప్పినట్టు పేక అనేది ఎస్ ఇల్లీగల్, కానీ ఇక్కడ చేసే పనులే సినిమాల్లో చూపిస్తే అన్నట్టుగా కొన్ని చోట్ల లీగల్ క్లబ్స్ ఉంటాయి, దానికి లైసెన్సులు ఉంటాయి, అదేదో 3 ముక్కల ఆట అంటారు, ఏవో ఆడుకుంటూ ఉంటారు, సరే వాళ్ళకి లైసెన్స్ ఉన్నాయి వీళ్ళకి లేదు, ఇవన్నీ పెద్ద మళ్ళీ కాంప్లికేషన్స్ ఏవో ఉంటాయి. బట్ ఏదైనా మీరు చెప్పిన మాట అయితే వాస్తవం, అందరికీ జోదం అనేది ఒక భూతం, జోదమే కాదు, ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్పింది కామ క్రోధ మద లోభ మాత్సర్యాలు, ఈ 6 అయితే ఏవైతే ఉన్నాయో ఇవి దీనికి సంబంధించి, అంటే ఒక ప్రాస్టిట్యూషన్ కావచ్చు, జోదం కావచ్చు, తాగుడు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, ఇటువంటి చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా మనం ఫైట్ చేయాలి. ఇవాళ మనందరం కూడా మంచిదే, ఏదో ఒక దాని మీద అట్లీస్ట్ ఫైట్ చేస్తున్నాం. ఒకప్పుడు ఇదే ఫైట్ మద్యపానం మీద జరిగింది, కొన్నాళ్ళు ఆపారు, బట్ తర్వాత లీగల్ అన్నారు, ఇప్పుడు ఇది జరుగుతుంది. బట్ అట్లీస్ట్ దీన్ని మళ్ళీ ఫ్యూచర్లో లీగల్ చేయకుండా ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇక్కడ మీరు వాళ్ళకి తెలీదా అనే కోణంలో అనుకుంటున్నారు.